ఇది మా ఆఫీస్ ఫుడ్ అనమాట. రోటీస్, ఎగ్, క్యారెట్ అండ్ ఆనియన్స్, గ్రీన్ పీస్. సో పొరియల్లా చేస్తారు కదా అది. అండ్ ఇది రోజుకో రోటి పచ్చడి ఉంటుంది. మరి ఇది ఏం రోటి పచ్చడి టేస్ట్ తెలియట్లేదు నాకు. సాంబార్, పప్పు, ఇది ఏదో మసాలా కర్రీ, ఐ థింక్ బీరకాయ మసాలా, అండ్ రైస్, అండ్ ఆఫ్ కోర్స్ పెరుగు. మీటింగ్ అయిపోయి లేట్గా వచ్చా, సో 11:30 అవుతుంది. ఇంక ఇప్పుడు హెవీగా తినబుద్ధి కాలేదు. సో రోటీస్ ఫ్రై అండ్ రోటి పచ్చడితో ఎండ్ చేస్తున్నాము. ఇది మా ఆఫీస్లో డిన్నర్ అనమాట. యాక్చువల్లీ డిన్నర్ తింటాను నేను, ఎందుకంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఐ వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ మాకు ఇక్కడ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. చూపించాను కదా, ఈరోజు అవే ఉంటాయి. పప్పు సాంబార్ కామన్, కర్రీస్ మారుతూ ఉంటాయి. ఫ్రై మారుతుంది, ఇగురు కర్రీ మారుతుంది. టేస్ట్ వైజ్ అంటే పర్లేదు, బాగానే ఉంటాయి. అదే ఇగురు ఫ్రై కాకుండా రొట్టె పచ్చడి కూడా మారుతూ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంటాయి. బట్ మన ఇంట్లో వండుకున్న కర్రీస్ ఒకరోజు బాగుంటే ఒకరోజు టేస్ట్ రాదు. సో అట్లనే ఓకే, నాట్ బ్యాడ్. హాస్టల్ ఫుడ్ కన్నా ఈ ఫుడ్ పర్లేదు అనిపిస్తుంది. హాస్టల్ ఫుడ్ తిని తిని ఇసుకొస్తే ఈ ఫుడ్ తింటే ఓకే, పర్లేదు. వీళ్ళు ఈ ఫుడ్ క్యాటరింగ్ తెప్పిస్తారనమాట. క్యాటరింగ్ తెప్పించి సర్వ్ చేస్తారు. ఎప్పుడైనా మారేది ఏంటంటే ఫెస్టివల్స్కి ఏమైనా నెక్స్ట్ డే ఫెస్టివల్స్ అంటే స్వీట్ ఏదైనా ఉంటుంది. పొంగల్, పాయసం అట్లా స్వీట్ ఏదైనా పెడతారు. అండ్ ఎప్పుడైనా పన్నీర్ కర్రీ ఉంటుంది. పన్నీర్ కర్రీ మా ఆఫీస్లో చికెన్ కర్రీతో సమానం. చెప్పాలంటే చాలామంది బయట నుంచి ఫుడ్